అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్, బీజేపీని ఇరికిద్దాం, కమలం పార్టీని కార్నర్ చేసే దిశగా వ్యూహాలు, కాషాయ దళానికి రివర్స్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్లాన్లో రేవంత్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగా ఇరుకున పెట్టేందుకు స్కెచ్, కేసు సిబిఐకి ఇస్తే 24 గంటల్లో జైల్లో పెడతామని గతంలో కిషన్ రెడ్డి స్టేట్మెంట్, ఇన్నాళ్ళైనా ఏం చేశారంటూ ఇక చర్చకు పెట్టే ప్లాన్, నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బ్రతికించింది, తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ నూతన డీజీపీ తీవ్ర అనారోగ్యాన్ని జయించడానికి తల్లి మనోబలమే కారణమన్న సివి ఆనంద్, కొడుకుకు డీజీపీ కావాలన్న ఆశయమే ఆమెకు జీవం పోసిందని వెల్లడి, అమ్మ ఆనందం చూసి తాను ఉప్పొంగిపోయానన్న పోలీస్ బాస్, బాధితులు చేపట్టిన వెంటనే కుటుంబ బంధంపై హృదయాన్ని హత్తుకున్న వ్యాఖ్యలు, బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణ నిర్ణయం తీసుకున్న యువతి, గండిపేట ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న కీర్తి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన వేళ ఘటన మంటల్లో కాలిపోయి మృతి, కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు, సింగరేణి చరిత్రలో మైలురాయి రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్, ఎన్నికల ఫలితాలపై దేశమంతా సర్వత్ర ఉత్కంఠ, ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిర్యానీ ప్రియులకు బిగ్ షాక్, హైదరాబాద్లో భారీగా పెరగబోతున్న ధరలు, ఈ బ్రాండ్లను ఇక ముట్టుకోలేరు, మద్యం ప్రియులకు బిగ్ షాక్, కొన్ని బ్రాండ్ల ధరలు పెంపు, విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన ప్యాసింజర్, చెన్నై ఎయిర్పోర్ట్లో ఘటన, ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, ఏసీ పేలి 9 మంది మృతి, ఒకే కుటుంబానికి చెందిన వారు సజీవ దహనం, 15 మందిని రక్షించిన సిబ్బంది, రీల్స్ పిచ్చితో ఒకరు మృతి, 4గురికి గాయాలు, ఉత్తరప్రదేశ్ న్యూస్ చూస్తున్నాం. రంగంలోకి దిగిన ఆర్మీ, 5 పోరాట క్షేత్రాలు, 823 సీట్లు, నేడు 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు, తేలనున్న అభ్యర్థుల భవితవ్యం, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అంజన సేవలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, పేదల దరికే ప్రభుత్వ పథకాలు, చేసింది చేయబోయేది చెబుతాం, విస్తృత ప్రచారంతోనే పేదలకు లబ్ధి, పాలన ప్రగతి ప్రణాళిక, కొత్తపల్లి సభలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చేసిన వ్యాఖ్యలు, మే 6న వరంగల్ రైతు సభ విజయవంతం చేయండి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, భారతీనగర్లో ఘనంగా హిందూ సమ్మేళనం, ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్గా సునీల్ నరైన్ రికార్డ్, ఎస్ఆర్హెచ్ 6వ విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్, 15,600 కోట్ల భారీ డీల్, రాజస్థాన్ రాయల్స్కు కొత్త యాజమాన్యం. మూవీ న్యూస్ చూస్తున్నాం. పూజా కార్యక్రమాలతో మొదలైన గోపీచంద్ కొత్త సినిమా, వి వెంకట్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్, గ్లామర్ పాత్రలకు బ్రేక్, శ్రీలీల కెరియర్లో కొత్త మలుపు, బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డ అక్షరా సింగ్, ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం, హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు, డ్రాగన్ కోసం డబల్ మేకోవర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పూనకాలే, పర్పుల్ సారీలో సిరత్ అందాల జాతర. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎవ్రీడే చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. అండ్ ఈ పేపర్లో మీరు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీకు బిజినెస్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, సో ఇట్లా ఏమైనా కావాలి పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ అని అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇది వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.